your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డివోర్స్ ఆన్ ద రైస్. ఈ మధ్య కాలంలో మోడర్న్ మ్యారేజ్ ఎందుకు నిలబడట్లేదు? ఆల్మోస్ట్ ఒక 10 ఇళ్ళు తీసుకుంటే దాంట్లో 8, 7 వరకు డివోర్సెస్ ఎందుకు వెళ్తున్నారు? అంటే ఎందుకని మ్యారేజ్ మీద నమ్మకం లేకుండా పోయింది? పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా భయాన్ని ఎందుకు కలిగిస్తుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. సో సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్కారం అండి వైష్ణవ్ నమస్తే. గారు. బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. సో డివోర్స్ ఆన్ ద రైస్ అనేది అప్పట్లో డివోర్స్ అంటే ఆ! డివోర్సా? ఎందుకు ఏమైంది? అనేంత ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు డివోర్స్ అంటే ఓకే. డివోర్స్ అలానే చూస్తున్నారు. ఎందుకని ఈ మోడర్న్ మ్యారేజెస్ నిలబడట్లేదు అసలు? మెయిన్ రీజన్ ఏంటి సార్? వైష్ణవ్ గారు, డివోర్సెస్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు యాహ్! కారణాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. కానీ ఒక 2 సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్, విస్తురుపోయే నిజాలు ఏంటంటే మొదట ఒకప్పుడు ఒక 10, 20 సంవత్సరాల కిందట హ్మ్. డివోర్సెస్ అప్పుడు కూడా ఉండేవి. తక్కువ మోతాదులో ఉండేవి. అవును. అప్పుడు ఆ డివోర్సెస్‌కి కారణాలు ఇప్పుడు హ్మ్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే డొమెస్టిక్ వయలెన్స్, యాహ్! వరకట్నం వేధింపులు, లేదా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఇలాంటి కారణాలు ఉండేవి. హ్మ్. ఇవన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో మనకు వెనకెళ్ళి చూస్తే దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ టాప్ 5. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ దే టాప్ ఆర్ 5. స్టిల్ రీజన్స్. వాటి ఓకే. ద్వారా విడిపోయే వాళ్ళు ఉన్నారు గానీ అవి చిన్నగా అయిపోతున్నాయి. హ్మ్. వేరే రీజన్స్ ఒక 10 సంవత్సరాల కిందట ఈ రీజన్ చెప్తే నవ్వుకునేవాళ్ళు. ఓకే. దీనికోరమా విడాకులు తీసుకునేదని. హ్మ్. అలాగైపోయిందనమాట. సో, అప్పుడున్న మేజర్ రీజన్స్ అన్నీ కింద అయిపోయాయి. సో, ఓకే. ఈ కారణాల గురించి తర్వాత మాట్లాడుకుందాము. దానికంటే ముందు యాక్చువల్‌గా మనము అఫీషియల్‌గా చూస్తే డివోర్స్ రేట్స్ అనేది ఇండియాలో అఫీషియల్‌గా లెస్ దెన్ 1%, అరౌండ్ 1% ఉంది. ఓకే. కానీ కానీ మనం ఎక్కడ చూసినా డివోర్సెస్ అని వినబడుతుంది. అవును. దీనికి కారణం ఏంటంటే అఫీషియల్‌గా ఎక్కడ కూడా రికార్డ్ అవ్వట్లేదు. ఇంకా కూడా అన్‌అఫీషియల్‌గానే అవుతున్నాయి డివోర్సెస్ అని. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు సిటీలో ప్రతీదీ పేపరు, హ్మ్. లీగల్ ఇష్యూస్ క్లెయిమ్ కోర్టు ద్వారా వెళ్ళట్లేరు. ఔట్ ఓకే. ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చానా అవుతున్నాయి. అవును. పర్టిక్యులర్‌గా రూరల్ వాళ్ళు విలేజెస్‌లో హ్మ్. వాళ్ళేందంటే గ్రామ పెద్ద దగ్గరికెళ్ళి పేపర్లు రాయించుకోవడం ఏదో రకంగా విడాకులు అవుతున్నాయి. ఇన్ఫార్మల్ కూడా ఇంకా కొంచెం కిందకెళ్తే పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు పేపర్ కూడా వెళ్ళరు. ఓకే. డివోర్సెస్ అయిపోతాయి, పెళ్లి చేసుకుంటుంటారు. హ్మ్. సో, ఇక్కడ చెప్పాలంటే రీసెంట్‌గా మనం కోవిడ్ పాండమిక్ చూసాం. అవును. డబ్ల్యూహెచ్ఓ ఒక పెద్ద అలర్ట్ జారీ చేసింది. హ్మ్. పాండమిక్ ఉంది. ఇది, అది మాస్కులు, హెల్త్ కాన్షియస్, ఇమ్యూనిటీ అనేది. కానీ దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ పాండమిక్, ఓకే. అన్‌అఫీషియల్ పాండమిక్, అన్‌డిక్లేర్డ్ పాండమిక్ అనేది డివోర్సెస్, రిలేషన్‌షిప్ ఇష్యూస్. ఓకే. సో, అఫీషియల్‌గా మన దగ్గర 1% ఉన్నా, హ్మ్. ఒక చిన్న కంపారిజన్ వెస్టర్న్ కంట్రీస్‌లో అఫీషియల్‌గా 70% ఉన్నాయి డివోర్సెస్. అంటే 10 మ్యారేజెస్‌లో 7 మ్యారేజెస్ బ్రేక్ అవుతాయి. డివోర్సెస్ అయితాయి. ఓకే. అంతేకాదు ఒక్కొక్కరు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 8, 10 సార్లు డివోర్సెస్ చేసి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్న సందర్భాలున్నాయి. ఓకే. సో, అక్కడ అఫీషియల్‌గా రికార్డ్స్ అలా ఉంటాయి. మన దగ్గర అఫీషియల్‌గా జస్ట్ 1% ఉంది. హ్మ్. సో, ఇక్కడ కూడా మన దగ్గర అన్‌అఫీషియల్ పాండమిక్‌లో సైలెన్స్ డివోర్స్ మేబీ అఫీషియల్‌గా అన్ని కరెక్ట్ చేస్తే 5%కి వెళ్తుండొచ్చు హ్మ్. డివోర్సెస్. అంతకు ఓకే. మించి లేవు ఆన్ పేపర్ అఫీషియల్‌గా. కానీ అన్‌అఫీషియల్‌గా సైలెన్స్ డివోర్సెస్ అనేది ఆల్మోస్ట్ 70 కాదు 80, 90% వరకు వెళ్ళాయండి. 90%. ఓహ్! మన ముందు కనబడే బెస్ట్ కపుల్ అనుకున్న వాళ్ళు కూడా దే ఆర్ లివింగ్ అండర్ సైలెంట్ డివోర్సెస్. ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ కూడా బయట చూయించుకుంటారు. హ్మ్. ఐ రిపీట్, ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ కూడా బయట చూయించుకుంటారు. వి ఆర్ ద బెస్ట్ కపుల్. యానివర్సరీ రాంగానే, బర్త్‌డే రాంగానే ఫోటోలు, షేర్స్, నవ్వులు. కెమెరా స్విచ్ ఆన్, స్మైల్. ఆఫ్టర్ దట్ అగైన్ దే ఆర్ స్విచ్డ్ ఆఫ్. ఎమోషనల్‌గా దే ఆర్ స్విచ్ ఆఫ్ అవుతున్నారు. అవును. అంతేకాదు జనాలకు చూయించుకోవడానికి బయట కపుల్, లోపల మాత్రం దే ఆర్ ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్. ఓకే. ఓకే. సైలెన్స్ డివోర్స్. అలాగే ఇది వెకేషన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇట్ హాస్ బికమ్ ఎ చెక్ లిస్ట్. హ్మ్. రియల్ బాండ్ అనేది తగ్గుతా ఉంది. ఓకే. సో, ఇక్కడ కారణాలకొచ్చేస్తే చాలా రీజన్స్ ఉన్నాయన్నాం గదా! ఈరోజు మనం జస్ట్ టాప్ 5 కారణాలను మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. అందులో సీక్వెన్స్ ఏం లేదు. అన్నీ ఇంపార్టెంట్ ఈక్వల్‌గా. సో, మోస్ట్ డామినేటివ్ రీజన్ ఏందంటే ఎమోషనల్ డిస్కనెక్ట్. ఓకే. క్వాలిటీ టైమ్ తగ్గుతోంది. లైఫ్ పార్ట్నర్స్ మధ్యల, భార్యాభర్తల మధ్యల ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా తగ్గుతుంది. డే బై డే ఇట్ ఈస్ తగ్గుతుంది. ఓకే. బ్లేమ్ వాళ్ళని చేయాలనా? లేకుంటే టెక్నాలజీని చేయాలా? ఎన్విరాన్మెంట్‌ని చేయాలా? పరిస్థితులను చేయాలా? సోషల్ మీడియాలో అవన్నీ పక్కన పెడితే హ్మ్. వాస్తవం రియాలిటీ మాత్రం అదే. ఎంత బెస్ట్ కపుల్ తీసుకున్నా గానీ ఒక్కప్పట్లా లేదు. ఇప్పుడు మనకున్న 24 గంటల్లో 8 గంటలు పడుకుంటారు అందరూ. హ్మ్. ఒక 8 అవర్స్ దే ఆర్ వర్కింగ్. యాహ్! ఈ మధ్యలో అందరూ ఇద్దరు వర్కింగ్, బిజినెస్ వాటెవర్ ఇట్ ఈస్. అవును. మిగతా 7, 8 అవర్స్‌లో హ్మ్. పర్సనల్ కేర్ ఉంటది. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ గూడా దే ఆర్ నాట్ గివింగ్ టు దేర్ లైఫ్ పార్ట్నర్. 30 మినిట్స్. 30 మినిట్స్, 15 నిమిషాలు, ఈవెన్ 5 నిమిషాలు క్వాలిటీ కూడా ఇవ్వట్లేదు. అలాగని వాళ్ళ దగ్గర టైం లేదని కాదు. హ్మ్. ప్రతి ఒక్కరు గూడా
ఒకే రూమ్‌లో, ఒకే స్లాబ్ అంటే ఒక రూఫ్ కింద ఉండి గూడా దే ఆర్ కమ్యూనికేటింగ్ త్రూ వాట్సాప్ యాహ్! ఆర్ దే ఆర్ గ్లూయింగ్ టు ద స్క్రీన్స్. హ్మ్. గంట, 2 గంటలు స్క్రీన్ మీద స్పెండ్ చేస్తారు. బట్ దే డోంట్ గివ్ క్వాలిటీ టైమ్ 5 మినిట్స్. క్వాలిటీ టైమ్ ఇన్ ద సెన్స్ మామూలుగా మనం ఆఫీస్‌లో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. బట్ బాండింగ్, ఒక సోల్‌మేట్స్ బాండింగ్ ఎలా ఉండాలి? ఇట్ ఈస్ టు బి లైక్ హార్ట్‌ఫుల్ కన్వర్సేషన్స్ ఏదైతే ఉన్నదో అది లేదు. ఓకే. మనకేదైనా కావాలన్నా గానీ వాట్సాప్‌లో పెట్టడమే. హ్మ్. ఎమోషనల్‌గా నాకిది కావాలి, ఇటు ఎళ్దాము, అది ఇది అలాంటివన్నీ లోపిస్తున్నాయి డే బై డే. ఓకే. ఎలా అయిందంటే మెటీరియలిస్టిక్ అయిపోయింది బాగా. హ్మ్. అంటే పక్క పక్కనే ఉండి కూడా పక్క ఫోన్‌లలో పక్కనే ఉండే. మాట్లాడుకునే ఇప్పుడు వాళ్ళున్నారు. డిజిటల్ బ్లెస్సింగ్ ఏందంటే మనకు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో దూరం వేరే ఖండాలలో ఉన్నోళ్ళకు దగ్గరికి తెచ్చేస్తుంది. అవును. దేశాలను కలుపుతుంది, దూరం దూరం ఉన్నోళ్ళని కలుపుతుంది. హ్మ్. కానీ ఒకే గదిలో ఉన్నోళ్ళని మాత్రం విడదీస్తుంది. కరెక్ట్. దిస్ ఈస్ ద 2 సైడ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్‌లీ. సో ఇది క్వాలిటీ టైమ్ చాలా తగ్గిందండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రీజన్. అలాగే ఇమోషనల్ డిస్కనెక్ట్ అంటే లైఫ్ పార్ట్నర్‌కి ఉన్న కమ్యూనికేషన్ ఎలా ఉంటదంటే అండి, యాక్చువల్‌గా మనం చెప్పే 2 మాటల్లో హ్మ్. అందులో 80% మెసేజ్ ఉంటుంది. ఎమోషనల్ ఓకే. మెసేజ్ ఉంటది. హ్మ్. ఇప్పుడు నేను యెస్ అంటే అది యెస్ కాదు. హౌ ఐ యామ్ ఎక్స్‌ప్రెసింగ్ దట్ యెస్. నేను నో అంటే నో కాదు. రైట్? సో అది ఎమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. హ్మ్. సో ఆ ఎమోషన్స్‌ని కనెక్ట్ అవ్వాలి. ఓకే. అంటే అర్థం చేసుకోవాలి. భావాలను మనం రిసీవ్ చేసుకోవాలి. ఎదుటి అంటే లైఫ్ పార్ట్నర్ ఫీలింగ్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంటెంట్‌ని అర్థం చేసుకోవాలి. అలాగే మన ఎమోషన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ అంటే నాకొచ్చే కోపతాపాలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, లైఫ్ పార్ట్నర్‌కి వచ్చిన కోపం కావచ్చు, సంతోషము, అన్ని పాజిటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్, వాటిని మనము రిసీవ్ చేసుకొని, కనెక్ట్ చేసుకొని, అర్థం చేసుకున్నప్పుడు బాండింగ్ స్ట్రాంగ్ ఉంటది. మిగతావన్నీ చిన్నగా అయిపోతాయి ఓకే. మెటీరియలిస్టిక్. హ్మ్. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. హ్మ్. రెండో రీజన్ చెప్పాలంటే ఈ మధ్య ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ఓకే. మోడర్న్ మ్యారేజెస్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ఒకప్పుడు ట్రెడిషనల్ మ్యారేజెస్ ఎలా ఉండేదంటే హ్మ్. హ్మ్. పెళ్లి చేసుకున్నామా, కాపురం చేస్తున్నామా, అదే మామూలుగా ఇంటిమేసీ ఉందా, పిల్లలని కంటున్నామా, యాహ్! డే గడుస్తుందా, అంతే ఇక స్పిరిచువాలిటీ అది ఇది ఉండేది. ఇప్పుడు హ్మ్. అలా కాదు. పీపుల్ ఆర్ లుకింగ్ బియాండ్ బేసిక్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ ఫుల్‌ఫిల్‌మెంట్. అవును. అంటే ఒక ఇండిపెండెంట్ సావర్నిటీ లాగా, ఒక దేశానికి సావర్నిటీ ఎలా అయిపోయిందో, హ్మ్. ఒక వ్యక్తికి ఆ ఇండిపెండెంట్ సావర్నిటీ లాగా ఒకటి ఫుల్‌ఫిల్‌మెంట్ అయిపోయింది. ఓకే. నాకిది, నేను ఇలా ఉండాలి, నాకు అది కావాలి అంటే ఇట్ ఈస్ బియాండ్ కంఫర్ట్ లెవెల్స్, బియాండ్ ఈవెన్ లగ్జరీ కూడా అనలేమండి. ఇట్స్ ఎ ఫుల్‌ఫిల్‌మెంట్. ఓకే. అంటే ఎవ్రీబడీ హాస్ దే ఆర్ ఎర్నింగ్ అట్ ద డిజర్వింగ్. అంటే హ్మ్. చూస్తే లైఫ్ స్టైల్ వైస్ కాకుండా కూడా ఆల్ ఆర్ వర్కింగ్, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, అందరికీ అన్ని కోరికలు, ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఫిజికల్ ఇంటిమేసీ గురించి అనట్లేదు నేను. బియాండ్ దట్ లైఫ్‌లో. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెరిగాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నారంటే ఫస్ట్ మీ అండ్ తర్వాత వి అని వస్తుంది. హ్మ్. హ్మ్. మ్యారేజ్‌లో భార్యాభర్తల మధ్యలో వి తర్వాతనే ఐ అని రావాలి. ఆ! ఇప్పుడు అది కాదు. ఐ అని తర్వాతనే వి వస్తుంది. హ్మ్. సో ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ బాగానే ఇండిపెండెంట్‌గా ఉండడము. అలాగే ఇద్దరు వర్కింగ్ అయ్యేసరికి అదొకటి. ఇంకోటి థర్డ్ రీజన్ వచ్చేసండి ఫినాన్షియల్ డిస్ట్రెస్ యాహ్! అండ్ ఫినాన్షియల్ కంపాటబిలిటీ. ఏమవుతుందంటే ఈ ఈ ఇప్పుడు ఆహ్, స్తోమత ఉన్నా లేకున్నా, ఓకే. అఫోర్డబిలిటీ ఉన్నా లేకున్నా దే ఆర్ జస్ట్ ఇంపల్సివ్‌గా ఖర్చులు పెట్టేయడం. హ్మ్. ఒక లైఫ్ పార్ట్నర్ బాగా ఖర్చులు పెట్టేస్తుంటాడు. ఎంత ఎనకాల ముందు ఆలోచించకుండా. హ్మ్. అది మన ఫ్యామిలీ ఫినాన్సెస్‌ని డిస్టర్బ్ అవుతాయా? బ్యాంక్రప్ట్ అవుతామా? మనకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అవన్నీ పక్కన పెట్టేసి హ్మ్. తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటాడు. లేదా తన లైఫ్ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయడానికి అఫోర్డబుల్ లేకున్నా గాని ఖర్చు పెట్టేస్తుంటాడు. ఓకే. సో ఇదేమవుతుందంటే ఎవ్రీథింగ్ అండి మన మ్యారీడ్ లైఫ్‌లోనే కాదు, మామూలుగా చూస్తుంటాం సొసైటీలో హ్మ్. ఎనీ ప్రాబ్లమ్ విల్ బి మన భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు హ్మ్. అన్ని సమస్యలన్నీ డబ్బుల చుట్టూ, ఫినాన్స్ చుట్టే తిరుగుతాయి. ఓకే. ఇప్పుడు డబ్బులు లేవని కాదు. డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఇప్పుడు సంపాదించిన దాంట్లో 50% సంపాదించినా హ్మ్. హ్యాపీగా ఉండేవాళ్ళు. హ్మ్. 2 చేతుల ఇద్దరు సంపాదిస్తున్నారు. బాగా సాలరీస్ వస్తున్నాయి. బట్ దేర్ ఈస్ నో హెల్తీ కంట్రోల్ ఆర్ హెల్తీ అండర్‌స్టాండింగ్. ఒకరు తెలియకుంటే ఒకరు ఖర్చులు పెట్టేయడము అండ్ ఇంపల్సివ్‌గా ఎళ్ళిపోవడము. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వడము, ఫినాన్షియల్‌గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్మ్. యంగ్‌స్టర్స్ పర్టిక్యులర్‌గా హ్మ్. హ్మ్. లోన్‌లు తీసుకొని హనీమూన్‌కెళ్తున్నారు పెళ్ళైన అవును. కొత్తలో. కరెక్ట్. అంతేకాదు లోన్‌లు తీసుకొని వెకేషన్స్‌కెళ్ళడము. పెళ్ళే లోన్ తీసుకొని పెళ్ళే లోన్ చేసుకునేవాళ్ళున్నారు. తీసుకొని, ఆ యాహ్! పెళ్ళిది ఆ లోన్ సెటిల్ అవ్వకముందే, హ్మ్. అది క్లోజ్ అవ్వకముందే, హ్మ్. అంటే లోన్ క్లోజ్ అవ్వకముందే విడాకులకెళ్ళిపోవడం, బ్రేకప్స్ అవ్వడము. అవును. తర్వాత ప్రీ వెడ్డింగ్ అన్నిటి కూడా లోన్స్ అవుతున్నాయి. హ్మ్. ప్రతి దానికి లోన్ అయ్యేసరికి వాళ్ళకి తెలియకుండానే దే ఆర్ బిల్డింగ్ ఎ హ్యూజ్ ప్రెషర్ ఆన్ దెమ్. యెస్. ఇట్ ఈస్ ఫైన్, నేను చేసుకోవద్దనట్లేదు. అన్ని ఆడంబరాలు ఉండాలా, సెలబ్రేషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి వితిన్ అవర్ లిమిట్స్. హ్మ్. ఆ లిమిట్స్ లేకుంటే ఈరోజు ప్లెజెంట్‌నెస్, ఈరోజు సంతోషము, రేపు మన కష్టాలను, నష్టాలను తెచ్చిపెడుతుందంటే కొంచెము అవేర్‌నెస్ ఉండాలి, అండర్‌స్టాండింగ్ ఉండాల. హ్మ్. ఒకవేళ అండర్‌స్టాండింగ్ ఉంటే, ఇద్దరికి సఖ్యత ఉంటే, రేపొద్దున ఏమైనా సమస్యలొచ్చినా ఇద్దరు ఏకధాటిగా నిలబడి, హ్మ్. ఎదుర్కొని దాన్ని జయించగలుగుతారు. అప్పులున్నది ఎరుపుకుంటారు, లోన్స్
కట్టుకుంటారు. నువ్వు నీ బాధ్యత నువ్వే జరుపుకోవాలా, పెళ్లి ఖర్చులు అన్నీ నువ్వే జరుపుకోవాలని భార్య భర్తనంటుంది. లేదంటే ఇద్దరం కలిసి చేశాం కదా, అది ముందే చెప్పాల్సింది. ముందే చెప్పింటే నా డిసిషన్ వేరుగా ఉండేది. అసలు నేను పెళ్ళే చేసుకునేవాడిని కాదు. అదే ఆ పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడం, ఆ బడ్డీని పెట్టుకొని అసలు ఆ గొడవలే సగం ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ. ఫినాన్షియల్. లైఫ్ లో కేవలం పెళ్ళే కాదండి, అన్ని విషయాలలో అలాగే అవుతుంది. ఇంక్లూడింగ్ ఈవెన్ పేరెంటింగ్ ఉంది కదా, పేరెంటింగ్ విషయాలలో కూడా పిల్లలు ఎప్పుడు కనాలి, పిల్లల్ని కనాలా వద్దా, దర్ లాట్ ఆఫ్ రీజన్స్. అంటే వాళ్ళకు అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంటి వాళ్ళకు, అలాగే రెస్పాన్సిబిలిటీ. పిల్లలు అనగానే ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీని ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? ఇద్దరం జాబ్ చేస్తున్నా నీకు తెలియదా, ముందే అనుకోలేదు, దిస్ ఈస్ ద రాంగ్ టైం అనేసి. సో ప్రతి దగ్గర ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫినాన్షియల్ డిస్ట్రెస్ అనేది. నాలుగో రీజన్ అండి, ఇంకో రీజన్ కంపారిజన్. ఒకప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో కంపేర్ చేసేవాళ్ళం, చుట్టాలతో కంపేర్ చేసేవాళ్ళం, కజిన్స్ తో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ కంపారిజన్ లో లేరు. కంపారిజన్ అంతా ఇప్పుడు రీల్స్ లో అయిపోయింది. అది ఎలా ఉందంటే కంపారిజన్ ఏ స్థాయికి ఎక్కినా, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉంటుంది. ఇట్స్ నెవర్ ఎండింగ్ డెడ్లీ గేమ్ అండి అది చెప్పాలంటే. కంపారిజన్ ట్రాప్ చాలా మందికి తెలియకుండానే, అంటే నేను లైఫ్ భర్తను భార్యను ఎవరొక్కరిని ఇండివిజువల్ గా ఉద్దేశించి అనట్లేదు, ఇద్దరు కూడా అంతే. ఇప్పుడు భర్త చూస్తాడు, అతనికి వెకేషన్స్ తిరగడం అంటే చాలా ఇష్టం, కంపేర్ చేసుకుంటాడు, మా కొలీగ్స్ ఇలా వెళ్తున్నారు నేను కూడా తీసుకెళ్లాలని. అలాగే ఇప్పుడు భార్య ఉంది, ఇప్పుడు ఫ్యాన్సీ షాపింగ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు కోరికలు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ ఇండివిజువల్, బట్ ఈ కంపారిజన్ ఎలా అయిందంటే సోషల్ మీడియాలో షో ఆఫ్ ఎక్కువైపోయింది. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఐడెంటిటీ కోరము కంపారిజన్లోకి వెళ్ళేసి మనకి ఎంత ఉన్నా మనం గ్రేట్ఫుల్ గా లేము, గ్రాటిట్యూడ్ చూపించట్లేదు, కృతజ్ఞత భావం లేదు. మనకున్న దాంట్లో అందులో సగానికి సగం ఉన్నా సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కంటెంటెడ్ గా ఉండొచ్చు అని తెలుసు వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు అంటే ఆ కంపారిజన్ ట్రాప్ లో, ఒక ఫోబియాలో సోషల్ మీడియా అల్గారిథం ఏంటంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. ఒకటి ఏదైనా చూసారనుకో దాని రిలేటెడ్ 90 వచ్చేస్తాయి. సో చూసిన కొద్దీ మన కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో మనం కూడా దాన్ని ఎలాగో అలాగా మనం దాన్ని అచీవ్ చేయాలి. మనం ఫారెన్ ట్రిప్ చేసేయాలి, లేదా ఇలా మనం లగ్జరీ కార్ కొనాలి, బ్రాండెడ్ కార్ కొనాలి, ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలి. ఒకవేళ ఇలాంటిది అఫోర్డబుల్ లేకుంటే లోన్స్ లేకున్నా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, స్ట్రెస్కి వెళ్ళిపోవడం. ఈ స్ట్రెస్ ని డిప్రెషన్ అంతా ఏం చేస్తారంటే లైఫ్ పార్ట్నర్ మీద కక్కేయడం, వామిటింగ్ చేయడం, ప్రతిరోజు గొడవ. చూసావా మన లైఫ్ ఎలా ఉంది, అందరు వెళ్తున్నారు మనం వెళ్ళట్లా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ అస్ అని చెప్పేసి కంపారిజన్ ట్రాప్తో కూడా గొడవలు. చిన్న గొడవ స్టార్ట్ అవుతుందండి, ఒక్క గొడవ ఇట్ విల్ స్ప్రెడ్, కంటేజియస్. మన కోవిడ్ వైరస్ స్ప్రెడ్ అయినట్టు ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాలు ఒక్క కారణం చాలు, ఆ కారణం అనేది మల్టిప్లై అవుతుంది. ఇట్ విల్ స్ప్రెడ్ ఇంటూ ఫినాన్షియల్, ఇట్ విల్ స్ప్రెడ్ ఇంటూ ఇమోషనల్ కనెక్ట్, ఇట్ విల్ స్ప్రెడ్ ఇంటూ కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నిటికీ అవుతూ ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ 5th రీజన్ కూడా టాప్ 5లో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఒకటి జెండర్ కాన్ఫ్లిక్ట్స్. అంటే మేల్ ఈ రోల్ చేయాలి, ఫిమేల్ ఈ పని చేయాలని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నాయి. భార్య భర్తలు అన్ని చేస్తున్నారు ఇప్పుడు. బట్ ఒకటి ఫండమెంటల్ గా అందరు గ్రహించుకోవాలండి, భగవంతుడు ఇచ్చాడు, నేచర్ ఇచ్చాడు, ఎవరిది వాళ్ళకి బయాలజికల్ రీజన్స్ ఉన్నాయి. బయాలజికల్ గా కొన్ని చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక మాతృమూర్తిగా సృష్టినిచ్చేది మదర్ అర్త్ అండ్ శ్రీమూర్తి ఇస్తుంది, ఆ రోల్ వాళ్ళే చేస్తారు. అలాగే బయాలజికల్ గా మెన్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ అంటాం కదా, మాస్కులైన్ గా మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకప్పటి నుంచి ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్స్, ఒక కేర్ టేకర్ గా, ఒక సేఫ్టీ షీల్డ్ గా అది ఉంటాయి. ఇవి నేచర్ రోల్స్. యాక్చువల్ గా నేచర్ రోల్స్ పక్కన పెడితే దెర్ ఆర్ అదర్ 2 types ఆఫ్ రోల్స్ అండి. రెండో రోల్ ఏంటంటే యాక్చువల్ గా సొసైటీ కండిషన్ రోల్స్. లేడీస్ ఇదే చేయాలా, ఉమెన్ ఇదే చేయాలా, మెన్ ఇదే చేయాలా అనేది ఒక కండిషనింగ్ అయింది. కానీ అది మాత్రం మారుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక 20 years కిందట ఆర్మీలో కానీ డిఫెన్స్ లో కానీ ఫిమేల్ ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఇట్ వాస్ అ బ్రేకింగ్. ఒక 100 సంవత్సరాల కింద అసలు ఊహించుకునే వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ బీయింగ్ ఎవాల్వింగ్. సొసైటీ కండిషన్ కూడా స్లోగా ఎవాల్వ్ అవుతుంది. కానీ లైఫ్ పార్ట్నర్స్ విషయానికి వచ్చేసరికి దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఫ్యామిలీ నియర్ బై ఇన్లాస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, నేబర్హుడ్ కానీ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండదు. అక్కడ ఏమవుతుందంటే భర్తకి ఇష్టమే భార్య రోల్ చేయడానికి. ఎగ్జాంపుల్ మాస్కులైన్ రోల్స్ బయట తీసుకొచ్చేటివి, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళకు పీటీఎంస్కి వెళ్ళడం కావచ్చు, ఇంకేదన్నా లీడ్ చేయడం కానీ, బయట ఏమన్నా రోల్స్, ఇప్పుడు భర్త చేసే పనులను కూడా రోల్స్ కూడా ఇంకా ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా చేయొచ్చు భార్య కూడా. అలాగే భార్య చేసే పని కూడా భర్త కూడా ఇంట్లో కుకింగ్ చేయొచ్చు, భార్య కంటే భర్త కూడా ఇంకా డెలిషియస్ గా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్టిగ్మా వస్తుంది, ఇది నీ రోల్, ఇది నా రోల్ అనేది. అది వాళ్ళకి ఇష్టమే చేయడం కానీ చేయరు, ఎందుకంటే దే వాంట్ టు సేఫ్ గార్డ్ దేర్ ఐడెంటిటీ, ద వాల్యూ. ఈ రోల్స్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా బాగా అవుతుంది. నేను సంపాదిస్తున్నా కదా, నాకు కూడా రైట్స్ ఉంటాయని చేయడం అనేది లేదు. మనము ట్రెడిషన్ అంటే ఎవరికి వాళ్ళు కన్వీనియన్స్ స్టాండ్ వాడతారు. భర్త చదువుకున్నాడు, అన్ని తెలుసు, గ్లోబల్ గా ఉన్నాడు, కానీ కన్వీనియన్స్ స్టాండ్ వాడతారు. నాకు ఏది కన్వీనియంట్ ఉంటుందో ఆ ఫ్లాగ్ పెట్టేసి లేదని ఇది అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి జెండర్ కాన్ఫ్లిక్ట్స్. ఓవరాల్ గా చూస్తే అండి
రీజన్స్ చాలా ఉన్నా, దీస్ ఆర్ ద టాప్ 5 రీజన్స్. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే అండి, 100 లాజిక్స్ ఉన్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఆ మ్యారేజ్ నిలబెడుతుంది. ఎన్ని లాజిక్స్ ఉన్నా ఒక్క ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండాలండి. ఫైట్ చేసేటప్పుడు నేను గెలవాలి, నేను నెగ్గాలని ఇంటెన్షన్తో కాకుండా మ్యారేజ్ని సేవ్ చేసుకోవాలి, నా బంధాన్ని నిలబెట్టుకోవాలని ఇంటెన్షన్తో ఆ ఒక్క ఎమోషన్ గట్టిగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, ఎన్ని గొడవలు మనం చెప్పుకున్న కారణాలు కాదు, ఇంకా 100 కారణాలు వచ్చినా, మన అది సినిమా మగధిర సినిమాలో భైరవాలో 100 మంది షేర్ ఖాన్ 100 మంది సైనికులను పంపించినట్టు అన్ని లాజిక్లు ఉన్నా ఓకే, భైరవలాగా ఒక్క ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటే అన్నిటినీ అధిగమించేసి బంధం బలంగా నిలబడుతుంది. ఎగ్జాక్ట్లీ మై క్వశ్చన్ ఈస్, అంటే ఎంత ఇవాల్వ్ అవుతున్నా మనం బంధాల్లో అదే, ఎప్పుడు చూడు పెళ్ళంటే మనం అదే సాంగత్యం చేస్తారు, అన్నీ అవే చేస్తున్నప్పుడు ఎందుకని అంటే ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు లేవా? ఉన్నాయి కదా, అప్పుడు అమ్మ నాన్నలు కొట్టుకోలేదా? ఎప్పుడు వాళ్ళు అరుచుకుంటుంటే చూడలేదా? అన్నీ చూసాం. వెంటనే డివోర్స్ అని అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్ వైష్ణవి గారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ఏంటంటే 2 రీజన్స్ అండి, 2-3 రీజన్స్. ఒకటి ఏంటంటే అప్పుడు బయట అంటే బంధం విడిపోవడం అనేది ఒక పెద్ద స్టిగ్మా ఉండేది, చాలా స్టిగ్మా ఉండేది. వీళ్ళిద్దరు కలిసి ఉండట్లేరు, విడిపోతున్నారు, డివోర్స్ అయింది అనసానికి భయపడుతారు. ఆ భయానికి అన్చేసుకునే వాళ్ళు. అప్పుడు కూడా డిఫరెన్సెస్ ఉండే, ఇమోషనల్గా కాన్ఫ్లిక్ట్స్ ఉండేది, కానీ బయట పెట్టేవాళ్ళు కాదు. ఒకవేళ బయట పెట్టినా వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, భార్య అప్పుడు హోమ్ మేకర్ ఉండేది, సంపాదించేది కాదు. ఇప్పుడు దే ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఆ భయం కూడా లేదు, ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ సస్టైన్. అలాగే డివోర్స్ అయ్యాక మళ్ళీ మ్యారేజెస్ అయ్యేవి కాదు అప్పట్లో. మళ్ళీ రెండు అంటే పెళ్లి అవ్వడం కానీ, మళ్ళీ ఆపర్చునిటీస్ కానీ, ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు, దే ఆర్ గెటింగ్ బెటర్ ఆప్షన్స్. ఎందుకంటే ఐ మోర్ వాల్యూడ్ నౌ. నేను పెళ్లి చేసుకోవడం నన్ను ఏం లేదు, ఇప్పుడు నేను చాలా ఎదిగాను, ఐ గాట్ బెటర్ ఆప్షన్స్, ఐ మోర్ వాల్యూడ్ పర్సన్ అని. మేల్ కానీ ఫీమేల్ కానీ, ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ వన్. సో దే ఆర్ గెటింగ్ స్టిగ్మా లేదు, అండ్ వాళ్ళకి ఏంటంటే బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్ దీస్ రీజన్స్ ఆర్ మేకింగ్ దెమ్ లెస్ టాలరబుల్. అడ్జస్ట్మెంట్ అనకూడదు, నార్మల్గా పెళ్ళి అంటే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అనేది ఒక నెగటివ్ వర్డ్ అండి, అది యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి, నా చేతిలో ఒక ₹1,00,000 ఉన్నాయి, నాకు ఇష్టం లేకుండా నీకు ఇస్తున్నాను, బలవంతంగా లాక్కుంటున్నావు, దట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్. కానీ అదే ₹1,00,000 జెన్యూన్ రీజన్, అక్కడ ఇంతకుముందు నీకు తీసుకున్నది కూడా జెన్యూన్ రీజనే, కానీ ఇప్పుడు ఆ జెన్యూన్ రీజన్ నేను అర్థం చేసుకొని నేను మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నాను విత్ మై అక్సెప్టెన్స్, విత్ మై కన్సెంట్. అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ అట్ అప్పర్ హ్యాండ్, ఐఎమ్ గివింగ్ హ్యాండ్, ఎంపవరింగ్ అనమాట, నేను మనస్ఫూర్తికి ఇచ్చినట్టు. ఇక్కడ మన సోవర్నిటీ అనుకున్నాం కదా, ఇండివిజువల్ సోవర్నిటీ కావచ్చు, ఆ సెల్ఫ్ ఇండిపెండెంట్, అది అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది, ఒక విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది నెగిటివ్ వర్డ్స్ వాడడం మానేయాలి. నేను అడ్జస్ట్ అవుతున్నాను, సాక్రిఫైస్ అవుతాను, నో బడీ ఈస్ డూయింగ్ ఎనీ సాక్రిఫైస్ అండి. భార్య కానీ భర్త కానీ, దే ఆర్ నాట్ డూయింగ్ సాక్రిఫైస్, ఇట్స్ అ కో డిపెండెంట్. ఇద్దరు ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. లేదు నాదే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, నీదే తక్కువ ఉంది అనడం మాత్రం మూర్ఖత్వం అది. ఎందుకంటే మనం ఓన్లీ మన లెన్స్ పెట్టే చూస్తాం, మనం ఎదుటి వాళ్ళ షూస్కి వెళ్ళి వాళ్ళ లెన్స్ లో చూస్తే దే ఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ అంటే కాంట్రిబ్యూషన్. ఐ డోంట్ యూస్ సాక్రిఫైజెస్. సాక్రిఫైజెస్ అనేది మళ్ళీ నెగిటివ్ వర్డే. రెండు వైపులా కాంట్రిబ్యూషన్ ఉంది, బట్ రెండు వైపులా కాంట్రిబ్యూషన్ ప్లేస్ లో సాక్రిఫైసెస్ అంటారు, అక్సెప్టెన్స్ ప్లేస్ లో దే ఆర్ టేకింగ్ అడ్జస్ట్మెంట్. సో ఇలాంటివి మనం వాడే పదాలు కూడా అదేంటంటే స్పైక్ అవుతాయి, ఈ రీజన్స్ అన్ని కూడా మ్యాగ్నిఫై అవుతాయి. ఈ డివోర్సెస్ అనేది ఓవర్ నైట్ అయ్యేది కాదండి, ఒక్కొక్కటి పైలప్ అవుతాయి, ఒకదానికొకటి మ్యాగ్నిఫై అయ్యి కంపౌండింగ్ అయ్యి పెద్దగా అయిపోతాయి. ఒక ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయ్యి 10 ప్రాబ్లమ్స్ 100 ప్రాబ్లమ్స్ రిలీజ్ అయ్యి అవుట్ బస్ట్ అయిపోయి సునామీ లాగా పేలిపోతాయి ఇంకా డివోర్సెస్ అనేది. ఓకే, సో ఏదైనా ఒక రీజన్ ఉన్నా కూడా మనం ఇది అడ్జస్ట్ అవ్వకూడదు, మనం యాక్సెప్ట్ చేద్దాము అనుకుంటే ఇట్ విల్ బి ఎ బెటర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ అండి, సింపుల్ గా పెద్దవాళ్ళు చెప్పారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీకు ఒక ఇంటెంట్ క్లియర్గా ఉండాలి, నా బంధాన్ని నేను నిలబెట్టుకోవాలా. కాన్ఫ్లిక్ట్స్ రావడం కామనే అండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కపుల్స్ కూడా మనస్పర్ధలు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ కాన్ఫ్లిక్ట్స్ లో నేనే నెగ్గాలి, నేను నాది నేను అంటే ఆ బంధం ముందుకు వెళ్ళదు. ఎప్పుడు అలాగే కాన్ఫ్లిక్ట్స్ ఉంటూనే ఉంటాయి. ఇది మనది, నేను బంధాన్ని నిలబెట్టుకోవాలంటే నా తప్పు ఉన్నప్పుడు నేను సారీ చెప్తున్నానంటే నా తప్పు ఉన్నట్టు కాదు, నేను బంధానికి వాల్యూ ఇస్తున్నట్టు. నా తప్పు లేకుండా నేను సారీ చెప్తున్నప్పుడు, ఒకవేళ నా తప్పు ఉన్నప్పుడు నేను సారీ చెప్తున్నానంటే నా ఈగోని పక్కన పెట్టి నా బంధానికి అక్కడ కూడా విలువ ఇస్తున్నట్టు. సారీ చెప్పడంలో తగ్గినట్టు కాదు, మన బంధానికి వాల్యూ విలువని పెంచినట్టు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి భార్య భర్తలు. సో డివోర్సెస్ చాలా వరకు తగ్గుతాయి, ఆ ఇంటెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.